గణేష్ ఉత్సవాలు గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి శాంతి త్రికూట అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి అందరి సహకారంతో దిగ్విజయంగా నడపడం జరిగింది. ఇది ఆదర్శవంతమైనటువంటి మొట్టమొదటి పండుగ వినాయక చవితి నవరాత్రులు. ఈ నవరాత్రుల లోపల దీనితోటే స్టార్ట్ అయ్యి అన్ని పండుగలు చివరికి ముగింపు పండుగలు కూడా వస్తాయి. ఏది ఉగాది కానీ తర్వాత అంటే దీని నుంచి ఫస్ట్ పండుగ నుంచి వెళ్ళి అక్టోబర్లోనే కానీ ఎక్కడనే దసరా ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు ఇవన్నీ పర్వదినంగా వినాయకుడిని కలుసుకున్న తర్వాతనే సరస్వతి పూజలే కానీ ఇవే కానీ గణేష్ని చదివిన తర్వాతనే చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా దిగ్విజయంగా అందరి సహకారంతో అందరితోటి లడ్డు వేలం పాట కూడా జరిగింది. చాలా ఉత్సాహంగా జరిగింది. మహిళలు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. వారికి మీ టీవీ ద్వారా మా లెక్కనే అందరూ కూడా వినాయకులను సామరస్యపూర్వకంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ ప్రశాంత్ నగర్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. 9 రోజుల నుంచి మట్టి విగ్రహాన్ని పెట్టుకొని 6 రోజుల మట్టి విగ్రహం పెట్టుకొని ప్రతిరోజు అల్పాహారం నుంచి మొదలు పెడితే మధ్యాహ్నం భోజనము, రాత్రి కూడా ఎవరికి ఏం కావాలి ఎట్లా ఉందని ప్రతి ఒక్కరూ పొద్దున సాయంత్రం పూజలు అన్నీ చేస్తూ ప్రతి ఒక్కరికి అన్నదాన ప్రోగ్రాములు, అన్నదానం కూడా మా తిరునాతో జరిగింది. నిన్న కూడా నాయన రాజేంద్ర వచ్చారు, తను కూడా పాల్గొని చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈరోజు మేము నవరాత్రి ఉత్సవాలకు లడ్డు వేలం పాట పాము దామోదర్ గారు 24,500కి లడ్డు బెల్లం పాట పొందడం జరిగింది. గత సంవత్సరం 24,000 అయితే ప్రతి సంవత్సరం మాకు 5,000 ఎక్కువకే వస్తుంది. వాస్తవానికి ఈరోజు కూడా మేము ఈ వినాయక గణపతి దానికి 5,000 ఎక్కువనే వచ్చింది. 24,500 పాము దామోదర్ గారు తీసుకున్నారు. దానికి మేము అందరము సంతోషం. ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న మీడియా వ్యక్తులందరికీ ధన్యవాదాలు.